హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యము. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ఆత్మీయ స్థితిలో కూడా పిల్లవాడు పెద్దవాడు అంటే ఆత్మీయ స్థితిలో చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆత్మీయ స్థితి పెద్దగా పరిపూర్ణతలోకి కూడా ఎదుగుతుంది. అయితే ఆత్మీయ స్థితిలో పిల్లవానిగా ఉన్నప్పుడు ప్రభువు దగ్గర ప్రార్థించే విధానము కానీ, ప్రభువు దగ్గర మనము అడిగే వాటి విషయంలో కానీ, ప్రభువు దగ్గర మనము నేర్చుకునే విషయంలో కానీ, శోధనలను జయించే విషయంలో కానీ చిన్న చిన్నవి అనుమతించబడుతూ, చిన్న చిన్న వాటిని అడుగుతూ ప్రభువు దగ్గర ఆ యొక్క దేవుని అనుబంధము, యేసుతో అనుబంధం, సహవాసము, విశ్వాసము పెరుగుతూ 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 పెద్దగా విశ్వాసములో పరిపూర్ణులవుతారు. ఆ విధంగా మొదటగా చిన్నవాని వలె ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో అప్పుడప్పుడు రక్షించబడిన వాళ్ళు పాలతోనే, వాక్యం అనే పాలతోనే నడుస్తారు. వాక్యము పాలు. ఆ పాల వల్ల ఆ పాలు అనేటువంటి వాక్యమును స్వీకరిస్తూ ఎదుగుతారు. పెద్దవాళ్ళు అయినప్పుడు పాలతో వాళ్ళు పోషించబడరు, మాంసముతో పోషించబడతారు. అయితే పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, మీరు ఇంకా పిల్లవాళ్ళ వల్లే ఉన్నారు, మీరు ఇంకా చిన్నగానే ఉన్నారు, బలమైన ఆహారమును తిని ఎదిగేవారుగా లేరు, మీరు ఒకరికి బోధించి సేవకులు కావాల్సిన వాళ్ళు మీరు ఇంకా వింటూనే ఉన్నారు తప్ప పరిపూర్ణతలోకి రాలేదు అనేది పౌలు గారు ఒక సందర్భంలో అంటారన్నమాట. ప్రియ దేవుని సంగమా, మొదట రక్షించబడినప్పుడు రక్షణ వాక్యము, ఆదరించే వాక్యము, స్వస్థత వాక్యము, దేవుని వాక్యము నిన్ను సంతోషాన్ని, ఆనందాన్ని, ఆదరణనిచ్చేదిగా ఉంటుంది. యేసు దగ్గరికి వస్తే యేసయ్య నాకు సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అడిగిన వాటిని ఇస్తాడు. నిజమే, చిన్నప్పుడు అడిగిన వాటిని అన్నింటిని కూడా ఇస్తాడు. కానీ అదే స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య ఏమన్నాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా స్వార్థను ప్రకటించి శిష్యులనుగా మార్చుడి అన్నాడు. ఇంకా శిశువులుగా ఉండకూడదు. ప్రార్థించే విధానంలో మార్పు రావాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా ప్రవ్వా, అది ప్రవ్వా, ఇది ప్రవ్వా, చాక్లెట్లు ప్రవ్వా, బిస్కెట్లు ప్రవ్వా, అది చిన్నపిల్లలు అడిగే ప్రార్థన. వాళ్ళు పెరిగే కొద్దీ పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ప్రార్థనా విధానంలో కూడా ఏమని వస్తుంది, ప్రవ్వా మరి బిల్డింగ్ ఇవ్వు, వెహికల్ ఇవ్వు, అట్లా ప్రార్థిస్తారు కదా. అంటే అది కూడా ఎదగని స్థితే. ఆ ప్రార్థన పెద్దలు అయినాక పెద్ద అవసరతలు ఉంటాయి కదా, అవి కూడా శరీర సంబంధమైనవి కాబట్టి వాళ్ళు ఎదగని వాళ్ళే, వాళ్ళు ఇంకా శిశువులుగా ఉన్నారు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ రక్షణ బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి దినము దేవునితో అనుబంధము పెంచుకుంటూ, వాక్య ప్రకారంగా బ్రతుకుతూ, వాక్యములో ఎదుగుతూ, ఏ శోధన వచ్చినా, ఏ బాధలు వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, అలలు వచ్చినా పడిపోని బండ మీద కట్టబడిన ఆత్మీయ స్థితి వలె ఉండాలి. ఇసుక మీద కట్టుకునే వాళ్ళుగా ఉండకూడదు. దేవుని దగ్గరకు వస్తే సంతోషాలే, ఆశీర్వాదాలే, ఇక ఏ కొదువ ఉండదు అనేది ఉండదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఒక సైనికుడు ఎలా ఆర్మీలో చేరినప్పుడు అన్నింటినీ భరించటానికి, సహించటానికి, మరణించటానికి అప్పగించుకుంటాడో దేశం కొరకు, అలా యేసు కొరకు మరణించటానికైనా అప్పగించుకునే వాళ్ళుగా ఎదగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, చాలామంది ఆత్మీయ స్థితిలో వృద్ధి లేక
పిల్లవాని చేష్టలు చేసుకుంటా పిల్లవాళ్ళ వలె ఉన్నారే తప్ప పెద్దగా ఈ అర్థం అనే వాక్యములో చూసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకెళ్ళేది లేకుండా పోతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, వింటున్న మీరు గ్రహించండి. ఇంకా పిల్లవాళ్ళ వలె ఉండొద్దు, శిశువుల వలె ఉండొద్దు. దేవుని సన్నిధిలో ఒక బలమైన సాధనాలుగా మార్చబడండి, వాడబడండి. హల్లెలూయా. దేవుడు ఇస్తేనే మందిరానికి వస్తారు, లేకుంటే రాను. కొంతమంది ప్రార్థన విశ్వాసం ఎలాంటిదో తెలుసా అండి? ప్రేమించిన వాళ్ళను పెళ్ళి చేస్తాడు యేసయ్య. ప్రేమించిన వాళ్ళను పెళ్ళి చేస్తాడు కాబట్టి నాకు ఆ విశ్వాసం ఉంది అని ప్రేమ పెళ్ళిళ్ళ కోసం ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. బిల్డింగ్ కట్టిస్తాడు నా దేవుడని బిల్డింగ్ల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల లోక సంబంధమైన అవసరతల కొరకు వచ్చేవాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుని కొరకు బ్రతకటానికి వచ్చేవారుగా మార్చబడ్డమే పెద్దవాళ్ళైన వాళ్ళుగా లెక్క. ప్రియ దేవుని సంగమ, ఆత్మీయతలో వృద్ధి ఉండాలండి. విశ్వాసపు స్థాయి పెరగాలండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎదురుగా ఉన్న కొండను సముద్రంలో పడమంటే పడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసపు స్థాయి పెంచుతూ పోతే పర్వతాలు కూడా దద్దరిల్లేదిగా ఉండాలా. ఆయన కృపను బట్టించి విశ్వాసంతో గెలుస్తూ భయపడక ముందుకు సాగాల. అదే పెద్దవారైన లెక్క. చిన్నప్పుడు జరిగే ప్రార్థన వేరు, చిన్నప్పుడు వచ్చే పోరాటాలలో వేరు. పెద్దగా అయినప్పుడు ప్రార్థన మారాలి. పెద్దగా అయినప్పుడు పోరాటంలో భయపడక నిలబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి గమనించుకొని ఎదిగేవారుగా విశ్వాసములో పరిపూర్ణులై ఆత్మలో దేవుని దగ్గర వర్ధిల్లుతూ దేవుని కొరకై సాక్షులుగా బ్రతుకుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాల్లో ఇచ్చిండి. ప్రభువా, పరలోక రాజ్య సంబంధమైన వాటి విషయమై ఆశ కలిగి ఎదుగుతూ ఏ బాధలున్నా ఏ ఇబ్బందులున్నా నిన్ను చూస్తూ జయించేటువంటి కృపతో నింపమని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.